కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ పంపాలంటే ఒక ఎస్ఎంఎస్ ప్యాక్ రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ మెసేజ్ ప్యాక్ కూడా పరిమిత సంఖ్యలో మెసేజ్లు చేసుకునే వసతినిచ్చేది. కానీ కాలం మారింది. ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే చాలు, మెసేజ్లు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్నింటినీ షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక సింగిల్ యాప్లో వస్తున్నాయంటే అది కూడా కేవలం వాట్సాప్ ద్వారా సాధ్యమవుతుందంటే అతిశయోక్తి కాదు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రాకముందు సోషల్ మీడియా వెబ్సైట్ లేదా మెసెంజర్గా పిలువబడే వెబ్సైట్ యాహూ. ఈ యాహూ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు బ్రియాన్ ఆక్టన్ మరియు జాన్ కౌమ్ అనే ఇద్దరు స్నేహితులు 2007లో యాహూ సంస్థ నుండి బయటకు వచ్చేశారు. కొద్ది రోజులు తమ సెలవులను సౌత్ అమెరికాలో గడిపిన తర్వాత ఫేస్బుక్లో ఉద్యోగం కోసం అప్లై చేశారు. కానీ వారు అక్కడ రిజెక్ట్ అయ్యారు. అది వారి అదృష్టం కావచ్చు. వారు అలా రిజెక్ట్ అవ్వడం వలననే ఈరోజు మనకు వాట్సాప్ అనే యాప్ అందుబాటులోనికి వచ్చింది. 2009 జనవరిలో కౌమ్ మరియు యాక్టన్లు ఐఫోన్ను కొనుగోలు చేశారు. అప్పటికి యాప్ స్టోర్ బాగా ట్రెండింగ్లో ఉందని గుర్తించారు. వీరిద్దరూ ఒక మెసేజ్ యాప్ను తయారు చేయాలని నిర్ధారించుకున్నారు. rentecoder.com అనే వెబ్సైట్ నుంచి ప్రోగ్రామింగ్ కోడ్ రాసే రష్యాకు చెందిన ఒక ఫ్రీలాన్సర్ను ఎంచుకున్నారు. ఒక మెసేజింగ్ యాప్ తయారు చేయాలి అనుకున్న వీరిద్దరూ యాప్కి ఏ పేరు పెడితే త్వరగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అని ఆలోచన చేశారు. కౌమ్ దీనికి జవాబుగా వాట్సాప్ అనే యాస పదాన్ని ఆధారం చేసుకొని వారు తయారు చేసే యాప్కి వాట్సాప్ అనే పేరు పెట్టాలి అన్నారు. ఫిబ్రవరి 2009లో వాట్సాప్ అనే పేరు పెట్టడం జరిగింది. ముందు తయారు చేసిన వాట్సాప్ వెర్షన్ చాలాసార్లు క్రాష్ అవడం వల్ల కౌమ్ వాట్సాప్ అనే యాప్ తయారు చేయాలనే ఆలోచన ఇక మానుకోవాలని అనుకున్నాడు. ఈ ఆలోచనలో తనకు తోడుగా ఉన్న యాక్టన్ ఇంత త్వరగా ఓటమిని అంగీకరించవద్దు, మళ్ళీ ప్రయత్నం చేయమని ప్రోత్సహించాడు. ఇక వాట్సాప్ తయారు చేసే ఆలోచన మానుకుందాం అనేలోపు యాపిల్ కంపెనీ నుంచి చిన్న ప్రకటన ఒకటి వెలువడింది. ఆ ప్రకటన వల్ల వారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. యాపిల్ కంపెనీ తమ యూజర్లు ఏదైనా యాప్ ఉపయోగించలేనప్పుడు యూజర్కి ఒక నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఇదే ఆలోచనను వాట్సాప్లో కూడా స్టేటస్ మారినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాట్సాప్ యూజర్లకు నోటిఫికేషన్గా పంపించాలని నిర్ణయించుకున్నారు. వాట్సాప్ 2.0 వెర్షన్లో మెసేజ్ సర్వీస్ను అందచేయటం మొదలుపెట్టారు. యాక్టన్ తను ముందుగా పనిచేసిన యాహూ కంపెనీలోని స్నేహితులను కలిసి తమ స్టార్టప్ అయిన వాట్సాప్లో ఇన్వెస్ట్ చేయమని కోరాడు. వారి స్నేహితులు $250,000 సహాయాన్ని అందించారు. చాలా ప్రయత్నాల తర్వాత నవంబర్ 2009లో ఐఫోన్ యాప్ స్టోర్లో వాట్సాప్ను లాంచ్ చేశారు. 2 నెలల తర్వాత బ్లాక్బెర్రీ వెర్షన్లో కూడా విడుదల చేశారు. వాట్సాప్ ప్రారంభించిన సమయంలో ఖర్చులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల పెయిడ్ వెర్షన్గా అందించేవారు. తర్వాత అందరికీ ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు. 2011లో యాపిల్ యుఎస్ యాప్ స్టోర్లోని మొదటి 20 యాప్స్లో జాబితా అయ్యింది. ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ వాట్సాప్ క్రేజ్ జనాల్లో ఎక్కువ అవడం మొదలైంది. ఈ యాప్పై ఇంక ఎందుకు సమయం వృధా చేయాలి అని మొదట్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే యాప్ 2013లో $1.5 బిలియన్ చేరింది. 2014లో ఫేస్బుక్ వాట్సాప్ను $19 బిలియన్ కొనుగోలు చేసింది. ఇది అప్పట్లో జరిగిన యాక్విజిషన్లో అతిపెద్దది. 2015లో కంప్యూటర్ ద్వారా వాట్సాప్ను వినియోగించే వసతిని కల్పించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్సాప్ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు తోడవుతున్నారు. అంతేకాదు వాట్సాప్ యూజర్లలో 70% మంది యాక్టివ్గా ఉంటున్నారు. తక్కువ కాలంలో వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించగలదని అంచనా. వాట్సాప్ ద్వారా రోజుకు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1000 కోట్లకు పైగా మెసేజ్లు దీని ద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా.
ఓకే ఫ్రెండ్స్, మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత కొత్త సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.